నీతో ఈ పని చేపించింది ఆ దివ్యాంకనే కదా? మాట్లాడుతుంది నీతోనే. మేనేజర్, 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 నో నో. No. జగదాత్రి, చెప్పండి వదినా. ప్లీజ్ ఏం రియాక్ట్ అవ్వకుండా నువ్వు కేదార్ వెంటనే నా క్యాబిన్లోకి రండి. ఎందుకు వదినా? ఏమైంది? రండి చెప్తాను. ప్లీజ్ మీరిద్దరే రండి, ఇంకెవరి రావద్దని చెప్పండి. అలాగే వదినా, ఇప్పుడే వస్తున్నా. ఏమైందక్క? కంగారు పడుతూ ఫోన్. ఏమైంది వదినా? నేను 2 సార్లు నిజం చెప్పమని కొట్టాను, అంతే. ఉలుకు పలుకు లేకుండా ఇలా పడిపోయాడు. ప్రాణాలతోనే ఉన్నాడు కదా? తెలీదు, భయం వేసి దగ్గరకు కూడా వెళ్ళలేదు. నేను చూస్తానక్క. అమ్మయ్యా, ఊపిరి ఆడుతుందక్క. టెన్షన్ ఏం లేదు. మరేంటి, ఎందుకు ఎంత లేపినా లేవడం లేదా? స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆ తర్వాత ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వాలి, అది కూడా ఇప్పించేద్దాం. ఏం కాదక్క, మీరేం టెన్షన్ పడకండి. ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. ఏమైంది? జగదాత్రి, ఏమైంది? ఎందుకు ఇలా తీసుకొస్తున్నారు? చూస్తుంటే స్పృహలో లేనట్టున్నాడు సిస్టర్. ఏమైంది సిస్టర్? ఏం కాలేదన్నయ్య, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. కళ్ళు తిరిగి పడిపోయాడా? ఏమైందమ్మా?